వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మరి కేటీఆర్ కూతురు ఎమ్మెల్సీ అయిన మరి కవిత రాసిన లేఖ ఏదైతుందో మరి ఆ లేఖ పైన రాజకీయ ప్రకంపనం అయితే మొదలైపోయింది. ఇక అన్ని పార్టీలు మరి ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ నాయకులు మరి దీనిపైన వారు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి మరి కవిత లేఖ అంశం విషయానికి వస్తే మరి ఆ లేఖ నిజంగా కవిత స్వయంగా రాసి పంపించిన లేఖ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ వ్యూహంలో భాగంగా మరి ఆ లెటర్ని సృష్టించి మరి తెలంగాణ ప్రజానికాన్ని ఆ పార్టీ వైపు తిప్పుకోవడానికి వేసిన రాజకీయ పన్నాగంగా దీన్ని భావించాలా అనేది ప్రస్తుతం మరి చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా ఈ ఉత్తరంలో మరి ఏప్రిల్లో జరిగిన ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరి కేసీఆర్ ప్రసంగం గురించి కవిత ఈ లేఖలో ప్రస్తావించినట్లు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మరి కేసీఆర్ ఆ సభలో ఏం మాట్లాడారు, దానిపైన నెగిటివ్ అదేవిధంగా పాజిటివ్ అంశాలను ఈ లేఖలో కవిత ప్రస్తావించడం జరిగింది. సభలో కేసీఆర్ బాగా మాట్లాడారని ప్రశంసించింది. అదేవిధంగా కొన్ని అంశాలు అంటే ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సలైట్ల ఏరువేతకు చేపట్టిన కగార్ ఆపరేషన్ గురించి మరి కేసీఆర్ బాగా మాట్లాడారు. మరి అదే టైంలో బీజేపీ ఏదైతే ఉందో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఇంకా కేసీఆర్ ఇంకా బాగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకంటే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి బీజేపీ అంటే ఇక్కడ మరి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మరి బీజేపీ పార్టీ కావాలనే మరి లిక్కర్ స్కామ్లో కవితని ఇరికించిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కాబట్టి బీజేపీ నన్ను బాగా ఇబ్బంది పడ్డానని చెప్పేసి కూడా ఈ లేఖలో మరి కవిత ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అధికార పార్టీ మార్చివేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గీతం ఏదైతే ఉందో ఆ రెండు అంశాల గురించి కేసీఆర్ బాగా మాట్లాడలేదు, ఇంకా మాట్లాడి ఉంటే బాగుండేది అని అంశాలను కూడా దీనిలో మరి కవిత ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మరి రజతోత్సవ సభ ఏదైతుందో సభలో ధూమ్ధామ్ కళాకారులు ఇంకా ప్రజల్ని ఆకర్షించి ఉంటే బాగుండేది, ఆ ప్రోగ్రాం అంతా బాగా జరగలేదు. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా ఉన్న కొన్ని అంశాల గురించి కూడా ఆమె ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంటే మళ్ళీ అంటే పాత వారికే అంటే పదవులు కేటాయిస్తారా, టికెట్లు కేటాయిస్తారా, లేదా కొత్త వారికా, ఇట్లా అనేక అంశాలను మరి ఇందులో ప్రస్తావించడం జరిగింది. నెగిటివ్ పాజిటివ్ రెండు అంశాలను కవిత ఇందులో ప్రస్తావించడం జరిగింది. అంటే మొత్తానికైతే మరి కవిత కవిత లేఖ మరి తండ్రికి పోస్ట్ చేయడం ద్వారా మరి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఉపయోగమా అనే అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న మరి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అనేది కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి సందర్భంలో మరి కవిత ఇలా చేయడం అనేది పార్టీకి కొంతవరకు మైనస్ అవుతుందని చెప్పేసి కూడా మరి రాజకీయ విశ్లేషణలు అయితే వినపడతా ఉన్నాయి. మరి 2023 ఎన్నికల్లో మరి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్టీ మరి ముందుకు వెళ్ళేందుకు మరి కొంత వ్యూహాలను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ మరి బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా హరీష్, కేటీఆర్, కవితల మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయని, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అదేవిధంగా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ వారసుడు ఎవరని, నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరనే అంశాలు కూడా ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. కవితను ప్రకటిస్తారా లేదంటే కేటీఆర్ను ప్రకటిస్తారా అని చెప్పేసి చాలా చర్చ జరిగింది. రజతోత్సవ సభలో కూడా మరి ఏదైతే వేదిక పైన అంటే రెండు తలలు మాత్రమే కనిపించాయి, కేసీఆర్
తర్వాత కేటీఆర్ అంటే చెప్పకనే కేసీఆర్ ఇక్కడ చెప్పేశాడు రాజకీయ వారసుడు కేటీఆర్ అని చెప్పేసి. అయితే ఫ్యామిలీలో ఈ అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయా? మరి కవిత ఎందుకు ఇలా ఉత్తరం రాయాల్సి వచ్చింది? అసలు ఆ ఉత్తరం కవితే రాసిందా, లేదంటే మరి బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయా, లేదంటే ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఏమైనా జరుగుతుందా, లేకపోతే రాజకీయ వారసత్వం గురించి ఏమైనా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా, వారి మధ్యన పొరపొచ్చాలు ఉన్నాయా, వారి మధ్య మన గొడవలు జరుగుతున్నాయా అంశాలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికైతే మరి ఏదైతే ఈ ఉత్తరం ఏదైతే ఉందో మరి ఉత్తరం వల్ల నా అనాలిసిస్ ప్రకారం అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మరి విజయం సాధించడానికి మరి రాజకీయంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహాలను వాళ్ళు చేపట్టాలి, మరి ఎలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజలను ఎట్లా ఆకర్షించాలి, అధికార ప్రభుత్వం ఏవైతే ఉన్నో హామీలను ఎట్లా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా ప్రజల ముందు నిర్దోషిగా నిలబెట్టాలి అనే అంశాల మీద ఫోకస్ చేయకుండా ఇట్లా వీళ్ళు అంతర్గతంగా మరి ఫ్యామిలీని అంటే బయట వేసుకోవడము, అదేవిధంగా మరి పార్టీలో అంతర్గతంగా వీరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి మరి కుటుంబ సభ్యులే ఇలా బయట పెట్టడం అనేది పార్టీకి కొంతవరకు ఇది మైనస్ అనే చెప్పాలి. ముఖ్యంగా కవిత ఈ ఉత్తరం రాయడం వల్ల పార్టీకి అయితే పెద్దగా రాజకీయ పరంగా కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు ఇక్కడ ఎట్లాంటి ఆదరణ లభించకపోవచ్చు. అంటే పైపెచ్చు అంటే ఈ కుటుంబం మధ్యలో అంటే వారసత్వం గురించి గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తారు కాబట్టి అది పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా మరి కేటీఆర్ పలుమార్లు హరీష్ రావు ఇంటికి వెళ్ళి చర్చలు జరగడం, ఇంతగా చర్చలు సారాంశం ఏంటి అనేది అఫీషియల్గా బయటికి రాలేదు. అంటే ఇక్కడ కేటీఆర్కు కవితకు మధ్యన ఏమైనా రాజకీయ పోరు జరుగుతుందా? ఇక మరొక అంశం ఏంటంటే మరి కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మరి ఆమె కొన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నప్పుడు మరి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఆమెకు సహకరించడం లేదా, కేటీఆర్ఏ మరి వాంటెడ్లీ కవితకు సహకరించొద్దని ఏమైనా సంకేతాలు జారీ చేశాడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక రాజకీయ పోరైతే మొదలైంది. మరి బీఆర్ఎస్ పార్టీ చీలబోతుందా, మరి కవిత పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేదా హరీష్ రావు పెట్టే అవకాశం ఉందా, మరి కేటీఆర్కు హరీష్ రావు సంపూర్ణ సహకారాన్ని అందిస్తాడా? మొత్తం మీద అయితే ఈ అంశాలు అయితే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చూడాలి మరి దీనిపైన కేసీఆర్ ఎలా స్పందిస్తాడు. మరి కేటీఆర్ హరీష్ రావులు కూడా దీనిపైన పెద్దగా ఇంతవరకు స్పందించలేదు. మరి ఏది లేక తర్వాత మరి తెలంగాణ రాజకీయాల్లో మరి పెను మార్పులు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కవిత పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చని. అంటే ఎగ్జాంపుల్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో వైఎస్ చనిపోయిన తర్వాత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి మరి ఏపీలో సక్సెస్ కావడం, అదేవిధంగా మరి చెల్లెలైన షర్మిల కూడా వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి అనేక యాత్రలు చేపట్టినప్పటికీ అంతగా సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆమెకు అక్కడ పీసీసీ మరి ప్రెసిడెంట్గా అవకాశం ఇవ్వడం, ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలుగా ఉంది. మరి అదే తరహాలో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మరి కల్వకుంట్ల కవిత వేరే పార్టీ పెట్టి కొంత ప్రయత్నించే అవకాశం ఉందా, లేదంటే మొత్తం మీద కేసీఆర్ ఫ్యామిలీ అంటే ప్రజలను తమ వైపు తిప్పుకునేలా వాళ్ళ అటెన్షన్ను డ్రా చేసుకునే ఒక ఉద్దేశంతో మరి ఈ యొక్క రాజకీయ డ్రామా ఆడుతుందా అనేది అయితే మనం ఇట్లాంటి అంశాలు బయటికి రాలేదు. కొన్ని అంశాలు మనకు స్పష్టంగా తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది.